ముందు కానీ ఇది కానీ కూడా మళ్ళీ డెవలపర్ పడిపోయినా శేషం రాత్రి ఆ కాబట్టి లేవలేదు అయ్యో గీతాను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా మేము అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు ప్రైమ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చాలా వరకు ప్రభుత్వం ద్వారా కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. వాటిల్లో కొంతమంది దాన్ని వ్యవసాయం చేసుకుంటారు, ఏం చేసుకుంటారు, అగ్రికల్చర్ ఇచ్చిన ఇలాంటి వాటిని మేము గుర్తించి అవి ఎంక్రోచ్మెంట్ కూడా జరుగుతున్నాయి. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తులకు మారుతున్నాయి. అలాంటివన్నీ గుర్తించి ఇప్పుడు ఖమ్మం జిల్లా అనేది చాలా విస్తరిస్తుంది. చాలా పెద్దగా ఒకప్పుడు పట్టణ మామూలు గ్రామీణ ప్రాంతంగా ఉన్నది, ఇప్పుడు పట్టణ ప్రాంతంగా విస్తరించి ప్రభుత్వ అవసరాలకు సరిపోయిన గవర్నమెంట్ ల్యాండ్ మనకు ప్రభుత్వానికి దొరకట్లేదు, ప్రభుత్వ సంస్థలకు కూడా దొరకట్లేదు. అటువంటి సందర్భంలో మేము గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి గుర్తించి ఎంక్రోచ్మెంట్ అవుతున్న ప్లేస్లను మళ్ళీ మేము తిరిగి మా స్వాధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎల్లాపురం మున్సిపాలిటీలో 136 సర్వే నెంబర్ను ఇది ఎప్పటి నుంచో రాళ్ళు బోళ్ళు గుట్టలుగా ఉన్నది. దీన్ని మేము ఐడెంటిఫై చేసి మా ఆధీనంలోకి తీసుకొని ఈ ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దామని భావిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ దాని అంతా 136 గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టించినాం. దీన్ని ఎవరైనా అతిక్రమించి దీన్ని మళ్ళీ తీయడానికి ప్రయత్నించినా, దీన్ని ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నించినా చట్టం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని మీకు పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది. 9 acres ఉన్నది. 9 acresలో అప్పుడు మిషన్ భగీరథ మేము 3 ఎకరాలు వాడినాం. దీనిలో కొంచెం కాలనీ అయింది. 10 గుంటలు 10 గుంటలు చెప్పిన ఒక 30 గుంటలు టెంపుల్స్ ఏర్పడ్డాయి. మిగతా ల్యాండ్ ఇట్లా వేకెంట్గానే ఉంది. దాన్ని మేము గుర్తించి ఇప్పుడు మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2 ఎకరాలు మేము దీన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.